ఢిల్లీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రెడ్ అలర్ట్ జారీతో నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే భారీ వర్షాలతో జైత్రపురాలో గోడ కూలి 8 మంది మృతి చెందారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. మరోసారి భారీ వర్షం హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటు యమునా నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో యమునా నది పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీకి భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. రెడ్ అలర్ట్ జారీతో నగరవాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే భారీ వర్షాలతో జైత్రపురాలో గోడ కూలి 8 మంది మృతి చెందారు. ఆ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. మరోసారి భారీ వర్షం హెచ్చరికతో అధికారులు అప్రమత్తమయ్యారు. అటు యమునా నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో యమునా నది పరివాహక ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించారు. దేశ రాజధాని ఢిల్లీలో నిన్న అర్ధరాత్రి నుంచి భారీగా వర్షం కురుస్తూనే ఉంది. దాంతో ఢిల్లీకి రెడ్ అలర్ట్ కూడా కేంద్ర వాతావరణ శాఖ జారీ చేసింది. ఇప్పటికే ఢిల్లీలో ఉన్నటువంటి పలు లోతట్టు ప్రాంతాలు మొత్తం నీట మునిగాయి. మరోవైపు ఏదైతే జైత్పూర్లో ఉన్నటువంటి ఒక గోడ కూలడం వల్ల 8 మంది మృతి చెందారు. అందులో 2 పిల్లలు కూడా ఉన్నారు. అంతేకాదు రోడ్లపై ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ కూడా మనకు కనిపిస్తుంది. దాంతో జనమంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఒకవైపు రాఖీ పండగ, మరోవైపు వీకెండ్ కావడంతో జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి వస్తున్నారు. అయితే రోడ్లపై మాత్రం అక్కడక్కడ భారీగా నీరు చేరింది. దాంతో జనం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రెగ్యులర్ గా ఎక్కడైతే నీరు చేరుతుందో అటువంటి ప్రాంతాలను మొత్తం కూడా ఐడెంటిఫై చేసినటువంటి ఢిల్లీ మున్సిపల్ కి సంబంధించినటువంటి అధికారులు పూర్తిగా వాటన్నిటిని ఎక్కడికక్కడ క్లియర్ చేస్తున్నారు. అంతేకాదు ఆ వాటర్ లాగిన్ ప్లేస్లలో మొబైల్ మోటార్స్ ను పెట్టి ఆ వాటర్ ను ఎక్కడికక్కడ తోడేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఐటీఓ కావచ్చు, ఏదైతే ప్రగతి మైదానికి సంబంధించినటువంటి 7వ నెంబర్ గేట్ కావచ్చు, ఇతర కొన్ని బ్రిడ్జెస్, జమునా బ్రిడ్జ్ వద్ద ఉన్నటువంటి నీరు ఇవన్నీ కూడా పూర్తిగా నీట మునిగాయి. దాంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రం తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు రెడ్ అలర్ట్ జారీ చేయడమే కాకుండా అటు యమునాలో, అంటే ఢిల్లీలో ప్రధాన నది అయినటువంటి యమునాలో పూర్తిగా భారీగా నీరు వచ్చి చేరుతుంది. దాంతో యమునా పరివాహిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అప్రమత్తం చేశారు. యమునా నదికి ఆనుకుని ఇళ్లలో ఉండేటటువంటి వాళ్ళు కావచ్చు, కొన్ని తాత్కాలిక నివాసాలు ఏర్పరచుకున్నటువంటి వాళ్ళం కావచ్చు, వాళ్ళందరినీ అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ప్రవాహం సైతం భారీగా వస్తుండటంతో ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. మరోపక్క ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఇప్పటికే పెద్ద ఎత్తున కొంత అటు అధికారులు ప్రజలందరినీ హెచ్చరిస్తూనే ఉన్నారు. రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ప్రజలెవరూ కూడా రోడ్డుపైకి రావద్దు అని చెప్పారు. కానీ వీకెండ్ కావడం చాలా రోజులుగా ఢిల్లీలో ఒక ఉక్కపోత ఉండేటటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు వర్షం వరుసగా, అంటే అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు భారీగా కురియడంతో కొంత వాతావరణం చల్లబడ్డది. దాంతో ఢిల్లీలో ఉన్నటువంటి ప్రసిద్ధ పర్యాటక కేంద్రాలుగా ఉన్నటువంటి ఇండియా గేట్, దాంతోపాటు రెడ్ ఫోర్ట్, మరికొన్ని ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పర్యాటకులు అయితే వస్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం కొంత వర్షం అనేది చిరుజల్లులుగా మాత్రమే పడుతుంది. దాంతో ప్రజలంతా కూడా బయటికి వచ్చి కాస్త ఎంజాయ్ చేస్తున్నటువంటి
సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. మొత్తానికి రెడ్ అలర్ట్ జారీ చేయడంతో మళ్ళీ భారీ వర్షం పడితే మాత్రం ప్రజలంతా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఢిల్లీ అధికారులు పదే పదే ప్రజలందరినీ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి దేశ రాజధానిలో కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ, ఢిల్లీ నుంచి.